This video is brought to you by AKSIAS. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో లైక్ యూపీఎస్సీకి కానీ అవ్వండి, లేకపోతే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఇతర గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వారందరికీ కామన్గా ఉండేది కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ అండి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్, ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ని ఎట్లా కవర్ చేయాలని చాలా డౌట్స్ ఉంటాయండి. సో మెయిన్గా చాలామంది అభ్యర్థులు మిస్టేక్స్ చేసేది ఈ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్లనే. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనము కరెంట్ అఫైర్స్ మొత్తం పేపర్ అంతా ఏం చదవాలి అనేది ఒక క్లారిటీ అనేది ఉండదు. ఎవరైతే ఫ్రెష్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది. ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి యాక్చువల్గా మనము ఒక న్యూస్ పేపర్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఏ విధంగా చదవాలి, సిలబస్ ప్రకారము ఈ న్యూస్ పేపర్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి అన్న కోణంలోనే ఈ వీడియోని నేను మీకోసం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో ఏంటంటే మనకు ముఖ్యంగా కొన్ని కీలకమైన అంశాలు, అంటే మనము ఎఫెక్టివ్గా ఈ కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ని కవర్ చేయడానికి ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న కోణంలో మీకు ఇక్కడ క్లియర్గా ఒక ప్రజెంటేషన్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇందులో మనము ఒకసారి కనుక చూసుకుంటే న్యూస్ పేపర్స్ అనేది మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అందులో మనకు ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, సో దేనికైనా కానీ ఈ పేపర్ లేనిది మనము క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేయడము చాలా కష్టం. ఎందుకంటే మనకు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మనము యాజ్ ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సో మనం కూడా అప్డేట్గా ఉండాలి. కాబట్టి సో న్యూస్ పేపర్ని మనము రెగ్యులర్గా చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే ఇందులో మనకి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే న్యూస్ పేపర్కి సంబంధించి ఏ న్యూస్ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంది. సో కొంతమంది ఒక న్యూస్ పేపరే సెలెక్ట్ చేసుకుంటారు. సో కొంతమంది 2 పేపర్లు చదువుతారు. కొంతమంది 2 కంటే ఎక్కువ పేపర్లు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇందులో చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో మనకు కొంతమంది సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూస్ పేపర్ బాగుంటుంది, లేకపోతే ఈ న్యూస్ పేపర్ బాగుంటుంది. చాలామంది చాలా రకాల సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ మనము ఎప్పుడు చదివినా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 లేదా 2 న్యూస్ పేపర్లు మాత్రమే మనము ఫాలో అవ్వాలి. అది కూడా స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ ఫాలో అవుతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ చూసింగ్ ద న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో మనం గనక ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఈ న్యూస్ పేపర్కి సంబంధించి ఇందులో మనకి నేషనల్ మరియు రీజనల్ న్యూస్ పేపర్స్ అని మనము డివైడ్ గనక ఒకసారి చేసుకుంటే ఇందులో ఇక్కడ మనము ఒకసారి చూడండి. నేషనల్ న్యూస్ పేపర్ కనుక ఒకసారి మనము చూసుకుంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ది హిందూ అనేది చాలా ఎక్కువ మంది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా నేషనల్, సో ఇట్లా అనేక రకాల కరెంట్ అఫైర్స్ ఇందులో మనకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ హిందూ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారండి. సో ఇది ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్గా మనము చెప్పుకోవచ్చును. సో దీనికి ఇంకొంచెం ఆల్టర్నేటివ్గా కనుక మనము చూసుకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ని కూడా మనము ఫాలో అవ్వచ్చు. సో జస్ట్ ఈ 2 న్యూస్ పేపర్లు కనుక ఫాలో అవుతే చాలు. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ 2 న్యూస్ పేపర్లు రెగ్యులర్గా మనము ఫాలో అవుతే చాలు. ఇక మనకి ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి అంటే రీజనల్గా ఉన్న కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడానికి, అదేవిధంగా తెలుగు మీడియంలో యూపీఎస్సీ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఉపయోగపడే న్యూస్ పేపర్ వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్ అండి. ఇది స్టాండర్డ్ న్యూస్ పేపర్ ఇది. అదేవిధంగా సాక్షి న్యూస్ పేపర్. సో ఈ 2 న్యూస్ పేపర్స్ కనుక మనము ఫాలో అవుతే చాలు. అయితే తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళకి గనక ఒకవేళ ఇంగ్లీషు మీడియం నుంచి ట్రాన్స్లేషన్ చేసుకోగలిగితే హిందూ న్యూస్ పేపర్ కూడా ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది. అయితే ఈ తెలుగు మీడియం ఈనాడు మరియు సాక్షి న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూస్ పేపర్స్ మనకి
నేషనల్ కరెంట్ అఫైర్స్తో పాటు ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో తెలుగుకి సంబంధించి సో ఈ న్యూస్ పేపర్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే న్యూస్ పేపరు జస్ట్ ఒకరోజు లేకపోతే ఒక 1 వీక్ లేకపోతే ఒక 1 మంత్ చదివి తర్వాత దాన్ని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఒక అలవాటు లాగా మార్చుకోవాలి. సో డైలీ రెగ్యులర్గా 1 అవర్ కానివ్వండి లేకపోతే 2 అవర్స్ కానివ్వండి, సో మనకు ఎంత టైం వీలవుతే అంత టైం వరకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ని ఖచ్చితంగా చదవాలి. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ న్యూస్ పేపర్ అనేది మనం రెగ్యులర్గానే చదువుతూ ఉండాలి. సో ఇది రెగ్యులర్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ రిలవెంట్ సెక్షన్స్. ఇందులో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకు సిలబస్ ప్రకారము కరెంట్ అఫైర్స్ చదివితే ఇంకా మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది చదవాలి అంటే ఫస్ట్ మనకు సిలబస్ అనేది ఐడియా ఉండాలి. అంటే మనకు ఏపీపీఎస్సీలో గ్రూప్ 1లో ఏం సిలబస్ ఉంది, గ్రూప్ 2లో ఉన్న సిలబస్ ఏంటి, యూపీఎస్సీ సిలబస్ ఏంటి. సో సిలబస్ మీద మనకు ఖచ్చితమైన అవగాహన ఉంటే మనము పేపర్ చదివేటప్పుడు ఆ రిలవెంట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ మీద మనం ఫోకస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా మరియు యుఎస్ల మధ్య ఏదైనా ఒప్పందం మనకు జరిగిందనుకోండి, అది ఆ రోజు మనకు నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వస్తుంది. సో ఇది మనకు ఏ సబ్జెక్ట్లో కవర్ అవుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు ఈ సబ్జెక్ట్ అనేది కవర్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా పర్యావరణానికి సంబంధించి ఏదైనా మనకు కరెంట్ అఫైర్స్లో వచ్చిందనుకోండి, సో పర్యావరణంలో ఉన్న సిలబస్ ప్రకారము ఆ టాపిక్ని మనము సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ని మనం ఆ రోజు కవర్ చేసుకుంటే చాలు. సో ఇట్లా మనకు ఎకానమీకి సంబంధించి కానివ్వండి, పాలిటీకి సంబంధించి కానివ్వండి, మనకున్న సిలబస్ ప్రకారము ఆ సెక్షన్ మీదనే మనము ఫోకస్ చేయగలగాలి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనము ఒకసారి చదివిన న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఆ న్యూస్ పేపర్ సపోజ్ మనము ఈరోజు ఈనాడు కానీ లేకపోతే హిందూ న్యూస్ పేపర్ కానీ చదివాము. సో ఒకసారి చదవగానే మనకు గుర్తుండదు. సో దీన్ని కనుక మనము ఒక షార్ట్ నోట్స్లో కనుక రాసుకుంటే మనము ఎప్పుడైనా కానీ గుర్తొచ్చినప్పుడు ఈ షార్ట్ నోట్స్ కనుక మనము రిఫరెన్స్గా తీసుకొని దీన్ని మళ్ళీ రివైజ్ కనుక చేసుకుంటే ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనము హిందూ న్యూస్ పేపర్ ఈరోజు చదివిన తర్వాత అది 1 మంత్ తర్వాత ఈ న్యూస్ పేపర్ మళ్ళీ దొరకకపోవచ్చు. 1 ఇయర్ తర్వాత కూడా మనకు ఈ కరెంట్ అఫైర్స్తో మనకు చదివే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక షార్ట్ నోట్స్ లాగా మనం ఒక పర్టికులర్గా ఒక నోట్స్ని కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకు ఈజీగా మెమరీలో గుర్తుండిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అనలైజ్ ఎడిటోరియల్స్ అండ్ ఒపీనియన్స్. ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే యూపీఎస్సి మెయిన్స్, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇది ఎడిటోరియల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అన్ని సబ్జెక్టులో చాలా ఉపయోగపడుతుంది. మనకు హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఉంటుంది, అదేవిధంగా ప్రతి న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పేజీ అనేది సపరేట్గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఏదైనా ఒక మన టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది ఈ ఎడిటోరియల్లో ఉంటుంది. అదేవిధంగా ప్రముఖులకు సంబంధించిన ఒపీనియన్స్ కూడా ఇందులో ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే మనకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది, అదేవిధంగా సబ్జెక్ట్ మీద కంప్లీట్గా ఒక కమాండింగ్ అనేది వస్తుంది ఈ ఎడిటోరియల్ చదవడం వలన. సో దీన్నే మనము మెయిన్స్ ఎగ్జామ్లో కనుక రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఇక నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్కి సంబంధించి న్యూస్ అనాలిసిస్ ప్రోగ్రామ్స్ని కూడా మనము ఫాలో అవుతూ ఉండాలండి. మనకు జనరల్గా న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్ ఛానల్స్లో చాలా రకాల డిబేట్స్ వస్తూ ఉంటాయి. ఈ డిబేట్స్లో ఎక్కువ వరకు పొలిటికల్కి సంబంధించిన డిబేట్స్ని కనుక మనం అవాయిడ్ చేసి ఏదైనా ఒక గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఒక డిబేట్ కనుక వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదైనా పొలిటికల్ ఇష్యూకి సంబంధించి ఒక డిబేట్ కనుక వచ్చింది, లేకపోతే ఏదైనా అంతర్జాతీయంగా జరిగిన ఒక సమావేశానికి సంబంధించి ఒక డిబేట్ అనేది వచ్చింది. సో ఈ డిబేట్ వచ్చినప్పుడు ఈ డిబేట్ని కనుక ఫాలో అయ్యి అందులో ఉన్న ముఖ్యమైన
పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని మనం ఒక నోట్స్ లాగా రాసుకుంటే ఇది కూడా మనకు ఎగ్జామినేషన్లో మనకు చాలా ఉపయోగపడుతుంది. మెయిన్స్లో ఉపయోగపడుతుంది, అదేవిధంగా ప్రిలిమ్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా మనము రివైజ్ చేయగలగాలి. సపోజ్ ఇప్పుడు మనము ఒక 1 మంత్ న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదివాము, ఒక 30 డేస్ వరకు మనము రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివాము. సో ఈ 30 డేస్ అయిపోయిన తర్వాత ఆ 1 మంత్ టైం పీరియడ్లో ఉన్న మొత్తం న్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్ అనేది ఒక్కసారి చదవగానే మనకు జనరల్గా గుర్తుండదు. సో దాన్ని కనీసము 5 to 10 టైమ్స్ అయినా కానీ రివైజ్ కనుక చేయగలిగితే అప్పుడు మనకు అంశం అనేది మనకు గుర్తుంటుంది. సో దానికోసం ఏంటంటే ఒకసారి ఈ 1 మంత్ కరెంట్ అఫైర్స్ని కూడా కంప్లీట్గా మనము రివిజన్ చేసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మనం ఎంత చదివినా కానీ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ రివిజన్ చేయండి మనము ఎగ్జామినేషన్ 100% రాయలేము. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్. సో మనకు ఎక్కువగా యూపీఎస్సి, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, అదేవిధంగా యూపీఎస్సి మెయిన్స్. ఈ మెయిన్స్కి సంబంధించి మనకు డిస్క్రిప్టివ్ విధానం అనేది ఉంటుంది. ఇందులో మనకు ఏదైనా ఒక టాపిక్ కనుక ఉందనుకోండి, ఆ టాపిక్కి సంబంధించి ఒక 10 రకాల డిఫరెంట్ ఒపీనియన్స్, అదేవిధంగా డిఫరెంట్ పాయింట్స్ని కనుక మనము కవర్ చేయగలిగితే దానికి మనకు 100% న్యాయం చేసినట్లు లెక్క. సో అందులో మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే మనం చదివిన న్యూస్ పేపర్ నుంచి మనం సేకరించిన వివిధ రకాల టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్కి మనము టెస్ట్ సిరీస్ అనేది ఒకటి రాయడం వల్ల ఆ మెయిన్స్లో మనము ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వలన ఏంటంటే మనం ఈజీగా ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ న్యూస్ పేపర్స్ మాత్రమే కాకుండా మనకు ఎవ్రీ మంత్ కంబైన్డ్గా ఆ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఏకేఎస్ ఐఏఎస్ నుంచి ఎవ్రీ మంత్ మనకు ఇంగ్లీష్ మీడియంలో, అదేవిధంగా తెలుగు మీడియంలో ఆ మంత్లో ఉన్న మొత్తం కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఒక మ్యాగజైన్ని కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు సప్లిమెంటరీ సోర్స్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైనా ఇక మ్యాగజైన్స్ కూడా మనకు లైక్ యోజన కానివ్వండి, లేకపోతే కురుక్షేత్ర మ్యాగజైన్స్ కూడా మనకు కరెంట్ అఫైర్స్ కవర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా మనకు సప్లిమెంటరీ సోర్సెస్ కింద వాడుకోవచ్చును. న్యూస్ పేపర్స్ మాత్రమే కాకుండా మ్యాగజైన్ ప్లస్ గవర్నమెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన మ్యాగజైన్స్ కూడా మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఇక బ్యాలెన్స్డ్ అప్రోచ్ని కూడా మనము కలిగి ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి సో రెగ్యులర్గా ఒక 5 hours కనుక కరెంట్ అఫైర్స్కి స్పెండ్ చేస్తే మిగతా టైం అంటే సపోజ్ మిగతా సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్ కూడా మనము టైం కేటాయించగలగాలి. సో కాబట్టి ఎక్కువగా ఈ కరెంట్ అఫైర్స్కి టైం కేటాయించడమే కాకుండా సో దీన్ని మనం ఈ టైం మేనేజ్మెంట్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనము డైలీ ఒక 10 hours కనుక ప్రిపరేషన్కి పెట్టుకుంటే అందులో ఒక 2 to 3 hours మనము కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్ కనుక కవర్ చేయగలిగితే సో మిగతా టైం ఏదైతే ఉందో ఆ మిగతా టైంని మనము సబ్జెక్ట్స్ మీద పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి ఒక కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ కనుక చదివితే ఆ రోజు ఇంకా వేరే సబ్జెక్ట్ని కవర్ చేయడానికి టైం అనేది ఉండదు. కాబట్టి ఈ టైం మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్డ్ విధానం కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఇదండి మనము రెగ్యులర్గా ఒక న్యూస్ పేపర్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా నోట్స్ చేసుకోవాలి, ఎలా రివిజన్ చేయాలి అన్న కోణంలోనే ఈ వీడియో అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో రెగ్యులర్గా న్యూస్ పేపర్ని ఫాలో అవ్వడం అనేది ఒక మంచి హ్యాబిట్. సో దీన్ని ఒక హ్యాబిట్గా చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు. సో ఇంతకుముందు మీకు అలవాటు లేకున్నా కానీ రెగ్యులర్గా ఒక 1/2 hour, 1 hour, 2 hours ఇట్లా మీరు
ఈ న్యూస్ పేపర్ని ఫాలో అవ్వగలిగితే కరెంట్ అఫైర్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే కాకుండా మీరు సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.